నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మేడ్చల్ జిల్లా ఐడిపిఎల్లో బిఎంఎస్ తెలంగాణ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ రంగారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. రంగారావు మాట్లాడుతూ మొన్న జరిగిన పాసం మైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన ఒక దురదృష్ట ఘటన అన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి సరైన నష్టపరిహారాన్ని యాజమాన్యం నుండి తెలంగాణ ప్రభుత్వం ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగకుండా పరిశ్రమలపైన కఠినంగా వ్యవహరించాలని రంగారావు ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు రంగారావు, బిఎంఎస్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్. మరి ఈరోజు ఒక సమస్యని తీసుకుని మీ ముందుకు రావడం జరిగింది. పటాన్చేరు వాషి మైలారం పారిశ్రామిక వాడలో సిగాజీ పరిశ్రమలో జరిగినటువంటి యాక్సిడెంటు చాలా బాధాకరమైనది. ఈ యాక్సిడెంట్లో చాలామంది చనిపోవడం జరిగింది. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు అందరూ కూడా మా సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళకి భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. మరి గతంలో ప్రధానంగా ఈ విషయం గురించి నేను మాట్లాడదలుచుకునే 2-3 అంశాలు ఉన్నాయి. ప్రధానంగా నేను ఇప్పుడు 2 పేపర్లు నా దగ్గర ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్కి మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ గారికి నేను 2023లో నవంబర్లో 15వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి, మెంబర్ సెక్రటరీకి, తదుపరి అక్కడ ఉన్న యంత్రాంగానికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యంత్రాంగానికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాకా కూడా కంప్లైంట్ మీద ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి యాక్షన్ లేదు. అంటే ఏ స్థాయిలో ఈ అధికారులు, యంత్రాంగము, ప్రభుత్వం నడుస్తుందో మరి అందరం గమనించవలసిందిగా మీకు చెప్తా ఉన్నాను మీ ద్వారా. మరి అదేవిధంగా మొన్న జరిగిన సంఘటనలో దాదాపుగా నాకు తెలిసినంత వరకు, అందరు చెప్పినంత వరకు, పత్రికల్లో వచ్చినంత వరకు జనరల్ షిఫ్ట్ ప్లస్ ఫస్ట్ షిఫ్ట్ కార్మికులు కంబైండ్ అయి ఉన్న సమయంలో ఈ యొక్క దుర్ఘటన జరిగిందని చెప్తా ఉన్నారు. నేను సంఘటన స్థానానికి కూడా వెళ్ళడం జరిగింది. శవాలైతే భయంకరంగా గుర్తుపట్టని స్టేజ్లో కాలిపోయి ఉన్నాయి. ఆ యొక్క వాతావరణం చూస్తుంటే మనకే పిచ్చెక్కిపోతుంది. అట్లాంటి ఘోరమైన యాక్సిడెంట్ తెలంగాణ చరిత్రలోనే ఇంత ఘటన మొదటిసారి జరిగింది. మరి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. మరి అదేవిధంగా అక్కడ ఉన్న కంపెనీ యాజమాన్యం మినిమం సేఫ్టీ ప్రికాషన్స్ కూడా పాటించకుండా మరి డైరెక్టర్స్ ఆఫ్ బాయిలర్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డైరెక్టర్స్ ఆఫ్ బాయిలర్ అనే డిపార్ట్మెంట్ చేసే పనులు ఏంటంటే ఇన్స్పెక్టర్ రావాలి, బాయిలర్ మీద సంతకం చేయాలి, ఆయన మామూలు ఆయన తీసుకుని వెళ్ళిపోవాలి. దాంట్లో ఏముంది, మంచి ఏంది, చెడు ఏంది అనేది ఎవ్వరు చూసే పరిస్థితి లేదు. సంగారెడ్డి జిల్లాలో ఇదే సంవత్సరానికి 200-300 మంది చనిపోతూ ఉన్నారు. ఒక జిల్లా వ్యాప్తంగానే చనిపోయిన ఘటనను కూడా యంత్రాంగాలు, అధికారులతోటి దాన్ని కప్పిపెట్టేసి ఎవరికి తెలియకుండా దాన్ని శవాలను ఊర్లకు పంపించేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ విధమైన దుర్ఘటనలు తెలంగాణలో జరుగుతున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. కార్మిక భద్రత లేదు, ప్రజలకి భద్రత లేదు. మేము దీని మీద భారతీయ మజ్దూర్ సంఘ్ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి చనిపోయిన వాళ్ళందరూ కూడా బీహారీ, యూపీ వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మైగ్రేట్ లేబర్సు దాదాపుగా ఆంధ్ర ప్రాంతం నుండి ఇక్కడ ఉన్న ప్రాంతంలో 5-6 మంది ఉన్నట్టు సమాచారము. ఎవరైనప్పటికీ, ఎవరు చనిపోయినప్పటికీ మానవ దృక్పథంతో మన అందరం కూడా ముందుకు వచ్చి వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది. మరి నేను కళ్ళతో చూడడం జరిగింది. చచ్చిపోయిన శవాలని మున్సిపాలిటీ చెత్తబుట్టలో వేసి శవాలను తీసుకోవడం జరిగింది. ఇంత ఘోరమైన మరి పరిస్థితిని ఎక్కడా చూడలేదు. ఒక మనిషికి వాల్యూ లేకుండా అయిపోయింది. యాజమాన్యం 2-3 రోజుల దాకా స్పందించిన పరిస్థితిలో ఉంది. మరి ఇలాంటి దుర్ఘటన తెలంగాణ జరుగుతుంటే మరి కేంద్ర ప్రభుత్వం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, సీఎం గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ప్రకటన ఆయన చేసి వెళ్ళారు. ₹1,00,000 తక్షణ చర్య, ₹50,000 చనిపోయిన వాళ్ళకి ₹50,000 గాయపడి. ప్రధానంగా కార్మిక నాయకులుగా నేను చేసే డిమాండ్ ఏంటంటే ఇప్పటికి ₹1,00,00,000 అని చెప్పేసి ప్రకటించారు. అసలు ₹1,00,00,000
తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా, యాజమాన్యం ఇస్తుందా, ఎవరు ఇస్తున్నారు డబ్బులు అనేది క్లారిటీ లేదు. మేము దీన్ని డిమాండ్ చేసేది ఏంటంటే టోటల్గా కుటుంబ సభ్యులని, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలు ఎలదీసినట్టు చనిపోయారు. కాబట్టి చనిపోయిన వాళ్ళు కొంతమందికి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, పెళ్ళైన పిల్లలు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరిని ఆదుకోవాల్సిన పరిస్థితి మరి ప్రభుత్వం మీద, యంత్రాంగం మీద ఉన్నది. తక్షణమే అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఈ బాయిలర్ ఇది రియాక్టర్తో అయిందా, గ్యాస్తో అయిందా, అక్కడ ఉన్నటువంటి అధికారులను ఇమీడియట్లీ సస్పెండ్ చేసి యాజమాన్యాన్ని శిక్షించి ఎండీని పట్టుకొని రావాలని చెప్పి కూడా మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ మజ్దూర్ సంఘ్ నుంచి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కోటి రూపాయలతోటి అయిపోయే సమస్య కాదు ఇది. కోటి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని వెళ్ళిపోవడం కాదు. గతంలో మనం కళ్ళతో చూస్తాను, గత 30 సంవత్సరాల నుంచి నేనే నా కళ్ళతో చూస్తున్నా. ఎక్కడ యాక్సిడెంట్ అయినా అధికారులు రావాలా, నాయకులు రావాలా, అక్కడ వాళ్ళకి ఆ తూతు మంత్రంగా 2 రోజులు పేపర్లో దీంట్లో వేసుకోవాలా, తర్వాత మర్చిపోవాలా. సమగ్రమైన కార్మిక చట్టాలను సమగ్రంగా నడిపించే, అమలు చేసే ఒక దిశగా ప్రభుత్వాన్ని నడవాలని చెప్పేసి, మరియు ఇటు పొల్యూషన్ బోర్డు కానివ్వండి, అటు లేబర్ డిపార్ట్మెంట్ బోర్డు కానివ్వండి, అటు డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ అయినా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, వీళ్ళందరి మీద ఒక సీరియస్గా అందరూ కూడా మామూలు మత్తులో మునుగుతూ ఉన్నారు. కార్మికుల సేఫ్టీ కూడా కొంత చూడాల్సిన బాధ్యత అధికారుల మీద, యంత్రాంగం మీద ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయం మీద భారతీయ మజ్దూర్ సంఘ్ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తాము. మాకు క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, కోటి రూపాయలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందా, లేకపోతే యాజమాన్యం ప్రకటించిందా? యాజమాన్యం ఏమిస్తుంది, ప్రభుత్వం ఏమిస్తుంది, ఏ విధంగా ఆదుకుంటుందో కూడా ప్రతి ఒక్కటి క్లారిఫికేషన్గా మాకు తెలపాలని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి యనుమల రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు దీని మీద మాకు క్లారిటీ ఇవ్వండి. ఇటు ప్రజలకు కూడా అర్థం కావాలి ఏం జరుగుతుంది ఏందో. మరి అదేవిధంగా యాజమాన్యం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై హింద్, జై బోలో భారత్ మాతాకి జై.